ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ వీడియోలో మనము 3వ యెరూషలేము మందిరము త్వరలో కట్టబడతా ఉంది కదా, దానికోసము యాజకులు కూడా సిద్ధమైపోయారు. ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. యూట్యూబ్ అనేక మందికి దీనిని రికమెండ్ చేసే అవకాశం ఉంది. మన రక్షకుడు, మన రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో రాబోతా ఉన్నాడు. ఖచ్చితముగా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో జీసస్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఒక రాకడ వర్తమానంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీరు మిస్ అవ్వకూడదంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్లో ఆల్ అనే దాన్ని మీరు క్లిక్ చేయండి. ఇక ప్రియులారా, మనము కనుక ఈ విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేసినట్లయితే ఇప్పుడు 3వ మందిరాన్ని కట్టాలని యూదులు తాపత్రయ పడుతూ ఉన్నారు. అయితే దీనికోసం వారు ఏం చేశారంటే 30 సంవత్సరాల క్రితమే ది టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఆర్గనైజేషన్ని వారు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కట్టబడనున్న 3వ మందిరము ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ యొక్క ఆధ్వర్యంలోనే ఆ కార్యము జరగబోతోంది. అయితే ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ని 30 ఏళ్ల క్రిందట స్థాపించిన తర్వాత వారు ఏమేమి కార్యక్రమాలు చేశారంటే, మొదటిగా ఒలీవల కొండ మీద ఒక ల్యాండ్ను వారు పర్చేస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒలీవల కొండ మీద ఆ ల్యాండ్ మీదే సుమారు 12 ఎకరాల ల్యాండ్ కొన్నారు. ఆ ల్యాండ్ మీదే ఎర్రని పెయ్యలను బలివ్వబోతా ఉన్నారు. ఇది మొదటి కారణం. రెండవది, ఎర్రని పెయ్యలను మచ్చలేని వాటిని, ఇంకా చెప్పాలంటే ఏమాత్రము బలికి ఆమోగయోగ్యమైన వాటిని వారు ప్రపంచమంతా గాలించి వెతికి పట్టుకుని 2022 సెప్టెంబర్లో టెక్సాస్ నుంచి 5 ఎర్రని పెయ్యలను పట్టుకుని ఇజ్రాయేల్ దేశానికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు వారి సంరక్షణలోనే అవి పెరుగుతా ఉన్నాయి. ఇది వారు చేసిన 2వ కార్యము. ఇక 3వ విషయము, ఈ యొక్క టెంపుల్ వెజల్స్ని అలాగే ఈ యొక్క ఉపకరణాలన్నిటినీ కూడా వారు రీక్రియేట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఇజ్రాయేల్ మందిరములో ఉంటాయి కదా ఉపకరణాలు, గంగాళమని, సన్నిధి రొట్టెల బల్లని, దీపస్తంభం అని, ధూపవేదికని, మందిర కార్యక్రమాలకి అవసరమైన ఈ ఉపకరణాలు, అలాగే చాలా పాత్రలు, వెజల్స్, అలనాటి కాలంలో డిజైన్స్ అయితేనేమిటి, వాటి రూపాలు ఎలాగైతే ఉన్నాయో సేమ్ అదే విధంగా ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలోనే కొత్తగా వాటన్నిటిని కూడా రీడిజైన్ చేసి తయారు చేయటము జరిగింది. రెడీగా పెట్టుకున్నారు వారు. ఇది 3వ కార్యము. ఇక 4వది ఇంపార్టెంట్ కార్యాన్ని వారు చేస్తూ ఉన్నారు. అదేమిటంటే ప్రీస్ట్లీ ట్రైనింగ్. ఇదే ఆఖరి కార్యం అన్నమాట, ఆఖరి ఘట్టము. యాజకులకు ట్రైనింగ్ ఇస్తారు. మందిరం కట్టేసిన తర్వాత బలి అర్పణలకైతేనేమిటి, సేవలు జరిగించడానికైతేనేమిటి యాజకులు కావాలి. కాబట్టి ఆ యాజకులందరికీ కూడా వారు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలోనే వాళ్ళొక స్కూల్ను కూడా స్థాపించడం జరిగింది. దీనికి అనుసంధానంగా దాని పేరు నెజర్ హాకోదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోహెనిక్ స్టడీస్. మరలా చెప్తున్నాను, నెజర్ హాకోదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోహెనిక్ స్టడీస్. ఇప్పుడు దీంట్లోనే యాజకులందరికీ కూడా వారు ట్రైనింగ్ ఇస్తారు. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేయండి. వారు ఏ రకంగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు అన్న విషయాలు మీరు కూడా చూసి తెలుసుకోవచ్చు. వారి భావన కూడా మీరు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. క్లిప్పింగ్ చూడండి. כהנא במכון המקדש. אני כהן לא בגלל שבחרו בי בכהן, אלא אבא שלי כהן, וגם הסבא שלי כהן, והסבא רבא שלי כהן, עד אהרון הכהן שהיה הראש וראשון לכל הכהנים של עם ישראל. כל מי שהוא משבט לוי, ממשפחת אהרון הכהן, הוא נקרא כהן, שהקדוש ברוך הוא בחר אותו כדי שיעבוד ויהיה משרת השם בבית המקדש. לפני כ-30 שנה הוקם המכון, וכל הכלים כמעט מוכנים לבניין בית המקדש השלישי שייבנה. אחרי שבנינו את הכלים, נשאר לנו את העובדים. מי יעבוד בבית המקדש? ואלה הכהנים. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, వారు ఏం చెప్తా ఉన్నారో మీరు చూశారు కదా. ఆయన ఏం చెప్పాడు, ఆయన ట్రైనింగ్ ఎట్లా సాగుతుంది అన్న విషయాలు ఆయన చెప్పాడు. ఆ ఏం చెప్పాడు అన్న విషయాలు మీకు చూపిస్తాను. దానికంటే ముందుగా చూడండి, ఇమేజెస్ చూడండి, వారికి ఎట్లా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు చూడండి. బలి అర్పణ కార్యక్రమాలు చూడండి ఎట్లా జరిగించాలి అన్న విషయాలన్నిటినీ కూడా ఈ యాజకులకు, యువకులకు వారు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. చూడండి, మందిరములో వారు పరిచర్య చేయవలసిన విధానాలన్నిటినీ కూడా ఏ రకంగా మరి వారు నేర్చుకుంటూ
ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నాయి. బలి అర్పణల కానించి అన్ని విషయాలు కూడా వారికి నేర్పించడం జరిగింది. ఈ పిక్చర్ మీరు చూసినట్లయితే ప్రియులారా చూడండి, ఇక్కడ చూడండి, చిన్న చిన్న పిల్లలు చూసారా, బుడ్డోళ్ళు ఎలా ఉన్నారో, చిన్నవారు. వీరికి ఈ వయసు నుంచి కూడా యాజక క్రమాలను, ఈ ప్రీస్ట్లీ ట్రైనింగ్ను వారిచ్చి వాటన్నిటినీ కూడా చేస్తూ ఉన్న దృశ్యాలను మీరు ఇక్కడ చూడటం జరిగింది. అయితే ప్రియులారా, ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడాడు, వారి ట్రైనింగ్ ఎట్లా సాగుతూ ఉందని. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? నేను కోహెన్ని అని చెప్తా ఉన్నారు, అంటే యాజకుడిని అని చెప్తా ఉన్నారు. అయితే నేను యాజకుడిని ఎందుకయ్యాను? ఎవరో నన్ను సెలెక్ట్ చేయడం వల్ల నేను యాజకుడిని కాలేదు. మా నాన్న యాజకుడు, మా తాత యాజకుడు, నా ముత్తాత యాజకుడు, అలాగా అహరోను కాలము వరకు కూడా మేమందరము యాజకులమే అని ఆ కుర్రాడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే వారికి ఏ రకంగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారో ఆ విధానాన్ని అంతటినీ కూడా అతడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. వీడియో పూర్తిగా చూపించలేదు, కారణం ఏంటంటే కొన్ని కాపీ రైట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. అయితే ప్రియులారా, వారికి ఏ విషయాల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారంట? ఒకటి, మందిర సేవలు ఎట్లా జరగాలో వారికి నేర్పిస్తూ ఉన్నారంట. రెండు, శుద్ధీకరణ ఆచారాలు అయితేనేమిటి, వారి ఇతర రిచువల్స్కి ఆచారాలకి సంబంధించిన వివరాలని, విశేషాలని, వాటిని ఎట్లా జరిగించాలో వారు నేర్చుకుంటూ ఉన్నారంట. మూడు, బలి అర్పణ కార్యక్రమాలు, బలి ఎట్లా అర్పించాలి. మీరు చూసారంటే లేవి కణాలు అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ఒక గొర్రెని కానీ దేన్ని కానీ తీసుకొని వచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తూ ఉంటాడు? ఈ వ్యక్తి యొక్క పాపాన్ని ఆ గొర్రె మీద, నెత్తి మీద చేయి పెట్టి దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తాడు. మీకు ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి ఇటువంటి బలి అర్పణ ఎట్లా జరగాలి అన్న విషయాలు వారికి నేర్పిస్తూ ఉన్నారంట. అంతేకాకుండా కొన్ని సీజన్స్, అలాగే వారికి చాలా ఫెస్టివల్స్ ఉంటాయి. ఫెస్టివల్ ఆఫ్ టోబర్నాకిల్స్ అని ఇక చాలా ఫెస్టివల్స్ ఉంటాయి. ఆ ఫెస్టివల్స్ అప్పుడు జరిగే ప్రత్యేకమైన పూజలు, కార్యక్రమాలు, నైవేద్యాలు, ఈ సంబంధిత విషయాలన్నిటినీ కూడా వారు నేర్చుకుంటా ఉన్నాము అని తెలియచేయటము జరిగింది. అయితే వారికి ఎవరు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారంటే, ఒక ఆయన పేరు రబ్బీ ఇజ్రాయెల్ ఏరియల్. ఈయన ఎవరంటే రబ్బీ ఇజ్రాయెల్ ఏరియల్ హెడ్ ఆఫ్ టెంపుల్ ఇన్స్టిట్యూట్. రెండవ వ్యక్తి పేరు రబ్బీ అజర్యా ఏరియల్. ఈయన ఎవరంటే టెంపుల్ ఇన్స్టిట్యూట్లోని రీసెర్చ్ విభాగానికి అధిని నాయకుడు. వీరిరువురు అలాగే వీరి బృందము ఈ యవ్వన బిడ్డలందరికీ కూడా యాజకులుగా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే త్వరలోనే వారు మందిరాన్ని కట్టేస్తారు. మందిరము కట్టబడిన తర్వాత ఇక బలి అర్పణ అనేది ఇక ఆగదండి. ఒకసారి వాళ్ళు బలి అర్పించి ముందుకెళ్ళారంటే ఇంకా కార్యక్రమం ఎర్రని పేయల బలి తర్వాత రోజు కూడా బలి అర్పణ జరిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కొరకు కూడా వారిని సిద్ధపరుస్తూ ఉన్నారు. అయితే ఈ యాజకులను వారు ఎలా కనుగొన్నారో తెలుసా? అహరోను కాలము వరకు వీరు లేవి సంతతికి చెందిన వారో లేరో అని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వీరందరికీ DNA టెస్ట్లు కూడా చేసి వారు కన్ఫర్మ్ చేసుకున్నారు. వీరందరూ కూడా అహరోను వంశస్థులు, లైన్ ఆఫ్ ఆరోన్ అని చెప్పి వీరిని మాత్రమే మందిర సేవలో వారు వాడుకుంటా ఉన్నారు. అయితే వీరి బృందంలో ప్రియులారా 9 మంది ప్రత్యేకించబడిన వ్యక్తులు ఉన్నారంట. ఈ 9 మంది ప్రత్యేకించబడిన వ్యక్తులు వీరు ఎవరంటే, వీరు హాస్పిటల్లో కూడా జన్మించలేదంట. కేవలము వారి ఇంట్లోనే ఈ 9 మంది జన్మించడం జరిగింది. అలాగే బాహ్య లోకానికి చాలా తక్కువగా ఈ 9 మంది ఈ బృందంలో ఎక్స్పోజ్ అయ్యారంట. వారిని మందిరములో ప్రాముఖ్యమైన సేవలు జరిగించడానికి వినియోగించుకోవడానికి ఆ 9 మందికి స్పెషల్ ట్రైనింగ్ను కూడా వీరు ఇస్తూ ఉన్నారు అన్న సమాచారాన్ని మనకు అప్డేట్ అవుతూ ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా మనము తెలుసుకోబోతున్నాం. అయితే ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఒకసారి బలి అర్పణ మొదలైందంటే ఎర్రని పేరు బలి ఇచ్చారంటే ఇక అనుదిన బలి అర్పణ వారు మొదలు పెట్టేసే అవకాశం ఉంది. అది ఆగదు. ఎప్పుడు ఆగుతుంది? మందిరం కట్టేసిన తర్వాత, పీస్ ట్రీటీ వచ్చిన తర్వాత 7 ఏళ్ళు నిబంధన చేసుకుంటాడు క్రీస్తు విరోధి. 3.5 సంవత్సరాలకు అర్ధవారమునకు బలి నిలిపివేస్తాడు. నాశనకరమైన హేయ వస్తువు ఇజ్రాయేలు మందిరములోకి వచ్చి నుంచుంటుందని దానియేలు ప్రవక్త చెప్పటం జరిగింది. ఆ ప్రకారమే సంఘటనలన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఈ వీడియోలో యాజకులు ఎట్లా సిద్ధపడతా ఉన్నారు, వాళ్ళకి ఏ
విధమైన ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. నెజర్ హాకోదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోహెనిక్ స్టడీస్లో వారు ఏ రకంగా కార్యాలన్నిటినీ యాజక క్రమాలని నేర్చుకుంటూ ఉన్నారు అన్న విషయాన్ని నేను మీ ముందు ఉంచడం జరిగింది. ప్రియులారా, ఈ 3వ మందిరము కట్టేయడానికి సమయము దగ్గర అయిపోతూ ఉంది. మందిర సేవలు మందిరము కట్టాక ప్రారంభము కాబోతూ ఉన్నాయి. కాబట్టి రాకడ సమీపించబోతూ ఉంది. అనేకమైన గుర్తులను మనము కనుక్కుంటూ ఉన్నాం. మరింత ధైర్యము కలిగి, శక్తి కలిగి, బలము కలిగి ప్రభు యేసులో కొనసాగే ప్రయత్నము చేయండి. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నించండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమేన్.